మనందరికీ ప్రతి ఒక్కరికి మార్నింగ్ 5:00 గాని, 6:00 లేచి మనకేదన్నా ఆ డేకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ మనకేంటంటే రోజు నైట్ మనం పడుకునేసరికి 1, 2, 3 అయ్యేసరికి మార్నింగ్ లేవలేకపోతాం. బట్ నేను చెప్పే ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వండి. వితిన్ 7 డేస్‌లో మీరు 5:00కి లేవాలా, 6:00కి లేవాలా అది మీ ఇష్టం. మీరు డెఫినిట్‌గా లేస్తారు. అది కూడా వితౌట్ అలారం క్లాక్. హాయ్ గైస్, దిస్ ఇస్ వినీత్ రెడ్డి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను ఎప్పటినుంచో నేను ఈ సిస్టమ్‌ని ఫాలో అవ్వాలని ఎప్పటినుంచో ట్రై చేస్తున్నా. బట్ ఫైనలీ ఐ సక్సీడెడ్ ఇన్ ఫాలోయింగ్ దాట్. సో దీంట్లో ఏంటంటే నాకు ఒక వీక్‌కి అడిషనల్‌గా 14 హవర్స్ ఆఫ్ టైం ఎక్స్ట్రా దొరుకుతుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే నేను మార్నింగ్ ఏ టైంకి లేవాలో ఎగ్జాక్ట్లీ అదే టైంకి నేను లేవగలుగుతున్నా వితౌట్ ఎనీ అలారం. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే నా డేలో మోస్ట్ ప్రొడక్టివ్ వర్క్ ఏదైతే ఉంటుందో లైక్ నా ప్రియారిటీస్‌లో ఆ ప్రియారిటీస్ అన్ని ఫినిష్ అయిన తర్వాత మిగిలిన ఎక్సెస్ టైంని నేను నా ఇన్‌స్టాగ్రామ్ స్క్రోలింగ్‌కి గానీ లేకపోతే నా పర్సనల్ టైంని వాడుకో. ఇప్పుడు ఈ 3 థింగ్స్ ఎలా జరుగుతాయంటే ఓన్లీ బికాస్ సింపుల్. ట్రిక్ ఏంటంటే లెట్స్ సే ఇప్పుడు మీరు ఎవ్రీడే 8:00కి లేస్తే దాన్ని మీరు 6:00కి లేవడం అలవాటు చేసుకోవాలనుకున్నారనుకోండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు 6:00 అలారం పెట్టుకుంటే మీ మైండ్ అనేది మీ మాట వినదు. ఎందుకంటే ఇట్స్ ఏ హైలీ కాంప్లెక్స్ మెషిన్. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకున్న హ్యాబిట్స్‌ని ఇప్పుడు రోజు 8:00కి కాకపోతే 9:00కి లేవడం అనేది మీ మైండ్ మెల్లగా మెల్లగా అలవాటు చేసుకున్న ప్రాసెస్ అది. ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను తీసుకొచ్చి దాన్ని 6కి నేను అలారం పెట్టేసి నేను 6కి లేస్తా అంటే అది ఒప్పుకోదు. సో దీనికేంటంటే మనం మన మైండ్‌ని మెల్లగా టేమ్ చేయాలి. అంటే మెల్లగా అలవాటు చేసుకోవాలి మన సిస్టమ్‌కి. సో దీనికి ఇక్కడ ఒక ప్రాక్టికల్ హ్యాక్ ఏంటంటే లెట్స్ సే మీరు రోజు 8:00 అలారం పెట్టుకొని లేస్తే రేపు లెట్స్ సే నెక్స్ట్ డే ఒక 10 మినిట్స్ ముందు అలారం పెట్టుకోండి 7:50 అండ్ ఆ తర్వాత డే 7:40 అలా 10 మినిట్స్, 10 మినిట్స్, 10 మినిట్స్ చేస్తే ఇక్కడ మీకు టైం అంటే ఒక 1 వీక్ టు 10 డేస్ టైం పడుతుంది. బట్ డెఫినెట్‌గా మీరు అనుకున్న 6:00కి గానీ 5:00కి మీరు లేవడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంటుంది. సో దిస్ ఈస్ ట్రిక్ నెంబర్ 1. అండ్ మేక్ ష్యూర్ మనం మార్నింగ్ లేవగానే ఎలా అయితే అలారం పెట్టుకొని లేస్తామో ఎవ్రీడే పడుకునేటప్పుడు కూడా ఇది కొంచెం వియర్డ్‌గా అనిపించవచ్చు. బట్ ట్రై టు కీప్ ఎ రిమైండర్. ఎందుకంటే నైట్ ఎప్పుడు పడుకోవాలని అలారం పెట్టుకొని అయితే మనం పడుకోం గానీ ఒక రిమైండర్ అంటూ పెట్టుకో. సో దట్ మీ బాడీకి ప్రాపర్ స్లీప్ ఉంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత నేను చెప్పిన 2 అవర్స్ ఆఫ్ ఎక్స్ట్రా టైం అనేది ప్రాపర్‌గా ప్రొడక్టివ్‌గా వాడుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది మీకు. లెట్స్ సే మీరు ఈ రోజు 8కి లేవాల్సింది 6కి లేసారంటే మీకు 2 అవర్స్ ఆఫ్ టైం ఉంది. ఒక వీక్‌కి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు 14 అవర్స్ ఆఫ్ ఎక్స్ట్రా టైం ఉంది. అండ్ అది కూడా మనం మార్నింగ్ లేచాక మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ గానీ లేకపోతే మొబైల్ ఫోన్ పట్టుకొని సోషల్ మీడియా స్క్రోలింగ్ చేస్తుంటే సో ఇట్స్ ఆఫ్ నో యూజ్. సో దానికి మనకిక్కడ ప్లాన్ ఏంటంటే చాలామంది ఏమంటారంటే ప్లాన్ యువర్ డే ఎహెడ్ అంటారు. దాని మీనింగ్ ఏంటంటే మన డే అనేది మార్నింగ్ మనం లేచాక స్టార్ట్ కాదు. ముందు రోజు మనం పడుకునే ముందే మన డే అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే టు డూ లిస్ట్. సో రేపు పొద్దున నేను మార్నింగ్ లేచాక నేను ఏం చేయాలనేది ఒక టు డూ లిస్ట్ లాగా మీ మెయిన్ నెక్స్ట్ డేలో మీరు చేయాల్సిన మోస్ట్ 3 ఇంపార్టెంట్ ప్రయారిటీ లిస్ట్‌లో మీరు ఆ 3 థింగ్స్ రాసుకోండి. లెట్స్ సే మార్నింగ్ లేవగానే మేబీ ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవడం గానీ, లేకపోతే ఏదైనా కోడింగ్ నేర్చుకోవడం గానీ, ఏదైనా ఒక ప్రొడక్టివ్ థింగ్ నేర్చుకోవడానికి దానికి పెట్టండి. అండ్ మీరు లేచిన 2 అవర్స్ ఆఫ్ టైమ్‌లో అట్ ఎనీ కాస్ట్ మొబైల్ ఫోన్ చూడకుండా ఈ ప్రొడక్టివ్ వర్క్ మీదనే ఫోకస్ చేయండి. సో దీనివల్ల ఏంటంటే మనకు ఒక వీక్‌కి ఆల్మోస్ట్ ఒక 12-14 అవర్స్ ఆఫ్ ఎక్సెస్ టైం దొరుకుతది మనకి. అండ్ మన ప్రాపర్ స్లీప్ టైమ్ సెట్ అవుతది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మన కళ్ళ ముందు ఏదైనా టాస్క్ లిస్ట్ ఉందనుకోండి మన మైండ్ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. మనం చేయాలనుకున్న పనులు మన మైండ్‌లో ఉన్నదానికి ఒక పేపర్ మీద దానికి చాలా ఇంపాక్ట్ ఉంటది. సో ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతిరోజు మీరు ఒక 2 అవర్స్ ముందు లేవగలిగితే మీకు ఒక వీక్‌కి 14 అవర్స్ ఆఫ్ ఎక్స్ట్రా టైం దొరుకుతది. అండ్ ఈ ప్యాటర్న్‌ని మీరు మీ మైండ్‌కి అలవాటు చేసుకోవడానికి మీరు రోజు పెట్టుకునే అలారంకి ఎవ్రీడే ఒక 10 మినిట్స్ ముందుకు షెడ్యూల్ చేసుకోండి. లెట్స్ సే ఈరోజు మీరు 8కి లేస్తే నెక్స్ట్ డే 7:50కి ఆ తర్వాత డే 7:40కి అలా మీరు అనుకున్న డిజైర్డ్ టైం వరకు దాన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకసారి మీరు అనుకున్న డిజైర్డ్ టైంకి రీచ్ అవుతే మీకు అలారం కూడా అవసరం లేదు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మీరు రేపటి రోజు ప్రొడక్టివ్‌గా ఉండాలంటే మీరు ముందు రోజే ఆ డేని మొత్తం ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ మీకు కన్‌ఫ్యూజన్ అండ్ మెస్ అనేది ఉండదు మీ నెక్స్ట్ డేలో. సో జస్ట్ ఫాలో దిస్ సింపుల్ ట్రిక్ అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థాంక్ యూ.